నమో వెంకటేశయ్య. మనం ఇప్పుడు శ్రీవాణి బుకింగ్ ప్రాసెస్ లాగిన్ దగ్గర నుంచి బుకింగ్ ప్రాసెస్ వరకు న్యూ రూల్ అండి 2026 చూద్దామండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. టీటీడీలో ఫస్ట్ మనము ttd.ap.gov.in ఉంది కదా, ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాలండి ఫస్ట్. ఇది బుకింగ్ పోర్టల్, మీకు తెలుసు కదా అందరికీ, అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అనమాట, టీటీడీ దేవస్థానమ్స్ వాళ్ళది. సో మనము ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ స్టేట్ పోర్టల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనంటే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుందనండి. ఇది దీంట్లో లాగిన్ అయినా అవ్వకపోయినా శ్రీవాణి టికెట్ బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఎందుకనంటే మనం శ్రీవాణి బుకింగ్ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే వేరే లాగిన్లోకి వెళ్తుంది కాబట్టి. సో మనకి ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ చూసారు కదండి, ఇది హోమ్ పేజ్ అనమాట, టీటీడీ వాళ్ళది, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది హోమ్ పేజ్ ఇది అనమాట. ఇక్కడ కనుక మనం పిలిగ్రిమ్ సర్వీసెస్ కనుక చూస్తే దీంట్లో ఇక్కడ చూడండి శ్రీవాణి అండ్ అదర్ ట్రస్ట్ డొనేషన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒక సపరేట్ విండో అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ సపరేట్ విండో ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ కనుక చూస్తే లాగిన్ క్రెడెన్షియల్స్లోకి వస్తుంది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే న్యూ యూజర్ అని ఉంది కదా, సో మీకు అకౌంట్ కానీ దీంట్లో లేకపోతే సైన్ అప్ చేశారని అంటే సైన్అప్లోకి వెళ్ళి సైన్అప్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అవుతుందండి డొనేట్ చేయడానికి. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తానండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ అడిగిందో అది ఎంటర్ చేస్తాను. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే చూడండి లాగిన్ అయిందండి, ఆల్రెడీ పేజీలోకి లాగిన్ అయింది. సో ఇప్పుడు నేను నాకు సంబంధించిన అకౌంట్లోకి లాగిన్ అయిందనమాట. సో ఇక్కడ మీరు కనుక చూస్తే పిలిగ్రిమ్ సర్వీసెస్లో ఫస్ట్ వన్ అండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అని ఉంది చూడండి. శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ మీద క్లిక్ చేయండి. సో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అనమాట శ్రీవాణి ట్రస్ట్ అంటే. సో వీళ్ళకి బ్రేక్ దర్శనం కోసం 10,000 డొనేట్ చేశారంటే టికెట్ వచ్చి 500 రూపీస్ ఉంటుందండి. సో వీళ్ళకి కనుక డొనేట్ చేశారంటే మనకి ఫస్ట్ గడప దర్శనం, బ్రేక్ దర్శనం అనేది కల్పిస్తారనమాట. సో ఇక్కడ చూడండి కంటిన్యూ డొనేట్ ఉంది కదా, కంటిన్యూ టు డొనేట్ మీద క్లిక్ చేశారంటే మీరు కనుక ఇక్కడ చూసారంటే శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్కి సంబంధించిన డొనేషన్ అమౌంట్ ఎంత అని అడుగుతుంది. మీరు కనుక చూస్తే ఒక మనిషికి 1 పర్సన్కి 10,000 రూపీస్ అండి. అట్లా 9 మెంబర్స్ వరకు టికెట్స్ అనేవి మీరు 9 మెంబర్స్ వరకు బుక్ చేసుకోవచ్చు అనమాట. పాత రూల్ కనుక మీరు చూస్తే ముందు డొనేట్ చేసి తర్వాత టికెట్స్కి కరెంట్ బుకింగ్లో 500 రూపీస్ చేసుకునేవాళ్ళండి. కానీ కొత్త రూల్ ఏమిటంటే న్యూ బుకింగ్లో ఏంటంటే అండి అలా ఈ మంత్ నుంచే అది స్టార్ట్ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా 3 months బిఫోర్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ 3 months బుకింగ్ మీరు చేసుకునే బెనిఫిట్ ఏంటంటే మీరు కరెంట్ బుకింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 3 months ముందే బుకింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాం చూడండి. ఈ చెక్ బాక్స్ ఇక్కడ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ అనేది 2 క్లిక్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో అమౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 మెంబర్స్ అనుకున్నాను. 5 మెంబర్స్ అంటే ఎంత అండి 50,000 మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సో డొనేట్ అబౌవ్ 49,999 ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ బుకింగ్ బ్రేక్ దర్శన్ రిడెంప్షన్ ఉంది. సో ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ కొత్తగా తీసుకొచ్చారండి. అడ్వాన్స్ బుకింగ్ మీద కొట్టి చూడండి, సీలింగ్ లిమిట్ వచ్చి 9 టికెట్స్ అండి ఈచ్ ట్రాన్సాక్షన్కి. అంటే 9 మంది టికెట్లు ఒకేసారి, అంటే 90,000 వరకు 9 మెంబర్కి చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి అగ్రీడ్ మీద క్లిక్ చేయండి. అగ్రీడ్ మీద క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుందండి. కొత్త విండో ఓపెన్ అవుతుంది ఇలాగా. సో బ్రేక్ దర్శనంకి సంబంధించి నేను 5 మెంబర్స్ కొట్టానండి. 5 విండోస్ అంటే 5 పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఎంటర్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 కావాలంటే 2, 3 కావాలంటే 3, అప్ టు 9 మెంబర్స్ వరకు చేసుకోవచ్చు అండి. ఇక్కడ బ్రేక్ దర్శనం కావాలి కాబట్టి ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో ముందు మీరు చూసుకుంటే అకామిడేషన్ అనేది ఉండకపోతుండే అండి. ఇప్పుడు అకామిడేషన్ కూడా దీంట్లో కలిపి డేట్ కనుక మీరు చూస్తే ఇప్పుడు చూడండి, డేట్ అవైలబుల్ ఇంతకు ముందు ఉండింది, ఇప్పుడు అవైలబుల్ అయిపోయిందండి. నిన్న ఓపెన్ అయింది కదా, నిన్న శ్రీవాణి బుకింగ్స్ అనేవి నిన్న ఓపెన్ అయింది. మీకు అలాగే నెక్స్ట్ ఓపెన్ అయినప్పుడు కూడా మీకు అక్టోబర్ మంత్ది ఓపెన్ అవుతుందండి. సెప్టెంబర్ మంత్ది
అక్టోబర్ మంత్‌ది ఇట్లా ఓపెన్ అవుతూ వెళ్తుందనమాట. అవైలబుల్ ఉంటే గ్రీన్ ఉంటుంది. మీరు బుకింగ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టేసారనంటే, ఏ డేట్ మీద కావాలంటే ఆ డేట్ మీద ఓకే కొట్టారంటే తర్వాత అకామిడేషన్ కూడా సేమ్ అండి. మీరు ఏదైతే ఇది ఎందుకు ఇప్పుడు చెక్ బాక్స్ వర్క్ అవ్వట్లేదంటే మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాతే అకామిడేషన్ వస్తుందండి. ఈ అకామిడేషన్ వచ్చిన తర్వాతే మీకు ₹500 దర్శన్ కాస్ట్ వచ్చి ₹500 అండి. అలాగే బ్రేక్ దర్శనం వచ్చి ఇప్పుడు 5 మెంబర్స్ సెలెక్ట్ చేశాను కదా! 5 మెంబర్స్ సెలెక్ట్ చేశాను. 50,000 ఇదొక ₹500 ₹2,500 ప్లస్ రూమ్ వచ్చి మీకు రూమ్ వచ్చి ₹100 నుంచి దొరుకుతదండి దీంట్లో. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా ₹1000 దీనికి యాడ్ అవుతుందండి. కంటిన్యూ మీద క్లిక్ చేశారు అనంటే ఇది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. యాక్చువల్‌గా మీకు బుకింగ్స్ అనేవి ఎవ్రీ 22కి నేను ఆల్రెడీ ఛానల్‌లో పెట్టాను చూడండి. 22 రోజు వస్తుంది కాబట్టి కొట్టి కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే పేమెంట్‌లోకి వెళ్తుందండి. ఇది కొత్త రూల్ అండి, గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ బుకింగు సంబంధం లేకపోయినా మీకు అడ్వాన్స్ బుకింగు మార్నింగ్ 11:00 ఓపెన్ అయిందండి. ఎవ్రీ మంత్ ఓపెన్ అవుతుంది. 22కి ఓపెన్ అవుతుంది ఎవ్రీ మంత్. సో మీరు గమనించండి. 11 AM ఓపెన్ అవుతుంది. మీరు ఇంకా దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీకు టికెట్స్ అనేవి అడ్వాన్స్ బుకింగ్‌లోకి వచ్చేసింది ఇది కూడా. సో మీరు డొనేట్ చేసి ఎప్పుడు కరెంట్ బుకింగ్ వస్తుందో అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డొనేట్ చేయడము, అడ్వాన్స్ బుకింగు 3 మంత్స్ ముందే మీరు టికెట్లకు కూడా పే చేసేసి రూమ్‌కి అకామిడేషన్‌కి పే చేసేసి 2 డేస్ ఇస్తారండి. 2 డేస్‌కి ఇస్తారు కాబట్టి అకామిడేషన్ కూడా దర్శనం రోజు గానీ, ముందు రోజు గానీ మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదండి ప్రాసెస్. సో ఇప్పుడు కొత్త రూల్ అయితే గమనించి పెట్టుకోండి. వెంటనే మీరు అన్నీ చేసుకోవచ్చనమాట. ఏమన్నా డౌట్ ఉంది అనంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ క్లారిఫై చేస్తానండి. నమో వెంకటేశాయ.